ఎప్పుడో వచ్చేది రాముడు అక్క కాడికి పోయి అక్క దగ్గర పోతే కానీ అక్కడికి బెల్లం పెట్టుద్దాం అట్టి పెట్టుద్దాం దేవుడు ఎద్దులు వచ్చానమ్మని ఇంటికాడికి మీకు వాడెత్తున్నాను పెదరాములు వారు అమ్మవుతును అమ్మవారు ఇచ్చారు తర్వాత 50 అని వాళ్ళ అమ్మకాడికి పోయి తీసుకురా వాళ్ళ బిడ్డలందరూ వాళ్ళందరూ భగవంతుడు ఇవ్వాలా ఈరోజు కర్రీ అయితే సాంబార్ చేస్తున్నాను. ఇంట్లో అయితే ఉన్న కూరగాయలతో అయితే చేస్తున్నాను. ఇంట్లో ఒక రకం అదొక రకం అయితే ఉన్నాయి. కూరలు వేయకుండా నార్మల్గా ఇట్లా ఉడకనిస్తేనే టేస్ట్ బాగుంటుంది. నేను ఇంతకుముందు చేసి ట్రై చేయలేదు, కానీ మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ చేసిన పప్పుచారు అయితే చాలా బాగుంటుంది. అమ్మమ్మ కుక్కర్లో ఏమి వాడదు. ఇలా ఉడికిచ్చిద్ది, టేస్ట్ అందుకే బాగుంటుంది అని చెప్పి నేను అనుకొని నేను ఇట్లా అయితే ట్రై చేస్తున్నాను. చూడాలి. ఈరోజు పెందలాడే చేసేస్తున్నా కర్రీ. అంటే రోజు ఎండలో చేయాలంటే మొన్నటి దాకా చల్లగా ఉంది, కానీ మళ్ళీ ఇప్పుడు విపరీతంగా ఎండలో వచ్చేసినాయి. గ్యాస్ స్టవ్ అయితే మార్చాలి. ఇది వచ్చేసి నాకు ఫ్రీగా వచ్చింది. అంటే మోదీ అది నాకైతే గుర్తులేదు, కానీ దీపం పథకము నాకైతే అంత ఐడియా లేదు, కానీ అప్పుడైతే వచ్చింది ఫ్రీగా. ఇక ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పేసి నేను ఇదే వాడుతున్నా. కానీ మార్చుకోవాలి, అసలు భలే ఇబ్బంది అయిపోతుంది. ఇక ఇంట్లో ఉన్న కూరగాయలతోనైతే వండేస్తున్నాం. ఆల్రెడీ కడిగినవే, మళ్ళీ మీరు అనుకోవచ్చు కడగకుండా వేసేస్తున్నారని. ఇంట్లో ఏవైతే కూరగాయలు ఉన్నాయో వాటితో మొత్తం అయితే వేసేస్తున్నాం. వంకాయ ఒక్కట్లేదు, వంకాయ కూడా ఉన్నట్టయితే బాగుండేది. చూసారా, నేను ఎప్పుడైతే వీడియో తీద్దాం అనుకుంటున్నానో అదే టైంలో కరెంటు పోయింది. అంటే రోజు ఈ టైం కరెంట్ పోయి వెంటనే వచ్చిందిలే. ఇప్పుడు వచ్చేసి టైము 8 అవుతుంది. బయట ఎండ చూపిస్తాను, ఆగండి. ఈ కూరగాయలన్నీ కట్ చేసి దాంట్లో వేసిన తర్వాత మామూలుగా ఇట్లా ఎండ కొంచెం అంతా తెగేది చెయ్యి. ఇప్పుడైతే
చేసినండి నై మట్టి అన్నీ తోలటానికి, అంటే పొలాలకి ఖాళీగా ఉంటాయి కదా, ఇక 2 నెలల్లోనూ ఏమో మళ్ళీ మాగాడేయటానికి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ పనులు. ఇక నై మట్టి అంటే బరిగొడ్లు పేడ ఇవన్నీ ఒకసారి వేస్తారు కదా, అది మొత్తం చేతికి అయితే తోలుతారు. ఇక ఆ ట్రాక్టర్కి ఎక్కువ శాతం పాటలు పెడతారు కదా, ఇక వాటి వల్ల నాకు కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి ఆపి తీయాల్సి వస్తుంది వీడియో. నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా, అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వీడియో మొత్తం అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దాంలే, పడిన పాటలు అంటే మామూలుగా వాయిస్ అయితే ఒరిజినల్ వాయిస్ తీసేస్తాం కదా అని చెప్పి మామూలుగా వీడియో అయితే తీసేస్తాను. ఇట్లా నార్మల్గా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నార్మల్గా మాట్లాడే పని అయితే మాత్రం పాటలు వచ్చినప్పుడు అయితే ఆపాప్ తీయాలి, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఆపాప్ తీయాలి. మధ్య మళ్ళీ యూట్యూబ్ ఏదో కొత్త రూల్ తీసుకొస్తుందంట, అంటే ఒరిజినల్ కంటెంట్ కాకుండా ఇలా వేరే దగ్గర షేర్ చాట్లో కానీ అట్లా యాప్స్లో డౌన్లోడ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఇట్లా ఓన్ కంటెంట్ లేని ఛానల్స్ అయితే డిలీట్ చేస్తుందంట. ముందుకు ఎవరైతే అట్లా చేశారో వాళ్ళ ఛానల్లో అయితే అట్లాంటి వీడియోస్ అయితే డిలీట్ చేసేయండి. అంటే మాకు మానిటైజేషన్ అయిపోయింది, మాకేం బాధ లేదని మాత్రం అనుకోకండి, డీమానిటైజేషన్ చేస్తారంట. ఒక్కోసారి ఒక్కొక్క రూల్ తీసుకొస్తుంది యూట్యూబ్, దాని రూల్ బట్టి మనం ఫాలో అవ్వాలి కదా. కలర్ఫుల్గా ఉంది చూసారు, కలర్ఫుల్గా ఉంది. ఇక దీంట్లో కొంచెం చింతపండు, వాటర్, కారం, ఉప్పు ఇవన్నీ వేయాలి. చూస్తారు మళ్ళీ కలర్ఫుల్గా ఉంది అసలుకి. ఇది వచ్చేసి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, సంబార్ కారం అమ్మ కొట్టయితే పంపించింది. పసుపుపోతులు అయితే కూరలు అయితే వేస్తారు, అసలు టేస్ట్ బాగా ఉంటుంది. నెయ్యి సంబార్ వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. నేను మామూలుగా డబ్బా కాకుండా ఇట్లా దీంట్లో అయితే కొంచెం తీసుకొని వాడుతూ ఉంటాం, మళ్ళీ పాడైపోయింది అంటే తడి చేయాలి ఇది పెడతా ఉంటాం కదా కూర వండేటప్పుడు, అందుకని కొంచెమే తీసుకుంటాను, మిగతాది తర్వాత తీసుకోవచ్చులేదు. దీన్ని నిండా తెచ్చుకున్నా అయిపోయింది మర్చిపోయి. దీంట్లోనే కొత్తిమీర వేస్తాం కొంచెం. కొంచెం కడుగు. ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే, అంటే నేను చాలాసార్లు ధనియాలు వేసాను కానీ ఎందుకు మరి మొలకెత్తలేదు, ఊరికనే మొలకెత్తుతాయి అంటే మరి నా చాలా రోజులు ధనియాలు ఇంట్లో చాలా రోజుల క్రితమే, అందుకని మొలకెత్తలేదు మరి ఏమో కానీ ఈసారి కొత్త కొట్లో కొనుక్కొచ్చి వేయాలి. కారం కొంచెం ఎక్కువే పడింది. ఇక్కడ వచ్చేసి చింతపండు చాలా మంది నీళ్ళలో కలిపేస్తారు కదా, నేను అట్లా వేయను, నార్మల్గా ఇలా వేసేస్తా. నాకు అలా అలవాటు. చూసా అంత కలర్ఫుల్గా ఉందో. కండి ఇట్లా సాంబార్ పెడుతున్నా, కొన్ని వాటర్ పెట్టి. చింతపండు అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా, కలర్ పోకుండా ఉండద్ది. లొట్లు వేసుకుంటే వస్తారు జనం అయితే తాగదాం, నేను ఉంచుకుంటే ఏందమ్మా తాగు. ఈరోజు మేము కూడా మా పొలంలో ఎరువు వేయడానికి, అంటే అది ఏమంటారు నైమట్టి తోలియడానికి వెళ్తున్నాం. ఇప్పుడు నాకు టిఫిన్ అయితే ఇవ్వడానికి అయితే వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ వెళ్తాడు. మా అబ్బాయి వచ్చేసి అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? అబ్బాయి గ్రాండ్ మదర్ కాడ ఉన్నాడు. కానీ సేంద్రీయ వ్యవసాయం బాగా చేయండి అండి మీరు కూడా. సేంద్రీయ వ్యవసాయం చేస్తే ఈరోజు బయట టిఫిన్ కారమట్టు. బయట నుంచి ఎప్పుడు తెచ్చుకున్నా సరే నేను రెండు అట్లే తెప్పించుకుంటాను.
నేను అసలు వద్దని ఆ సాంబార్ వేసుకుని అన్నం తింటానంటే ఆ సాంబార్ ఉడికేసరికి ఎప్పుడో పట్టిద్దని నా చెప్పుకుని టిఫిన్ అయితే తెచ్చాడు. చిన్న రోల్ ఒకటి తెచ్చుకోవాలి. మొన్న అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ అక్కడ ఒకటి బుక్ చేసా. అది బుక్ చేసి వచ్చింది నాకు నచ్చలేదు, అందుకని మళ్ళీ తీసుకోలేదు. అట్లాగే పోయింది. తీసుకుందాం అంటే అట్లాగే పోతుంది. తీసుకోవాలి. బాగా మరిగిద్దాం తాలింపు వేసిన తర్వాత. కొంచెం ఉప్పు చూద్దాం. ఉప్పు సరిపోలా. ఇక అయిపోయింది. మేము మధ్యాహ్నం తినేటప్పుడు చూపిస్తాం. ఒకసారిలోకి వేసుకున్నాను, అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి పావుకే 100 గ్రాములు 12 రూపాయలు ఉంటాయి మా ఊర్లో. పప్పుచారులోకి ఇలాంటివి లేకపోతే తిరుపతి కాదు కదా. కోడిగుడ్డట్టు కానీ ఇట్లా చిప్స్ కానీ అప్పడాలు కానీ గొట్టాలు కానీ ఇట్లా పొద్దునే వండాను కాబట్టి సాంబార్ పెద్దగా ఏం కాలిట్లా. అన్నం కూడా కొంచెంసేపు అయిందిలే.
బయట ఎండ చూడండి, ఎండగా కొంచెం మబ్బుగా ఉంది బయట. ఈ క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేస్తాను కానీ నేనైతే తిన్ను. హోటల్ స్టైల్లో ఉన్నాయి సాంబార్, సూపర్ ఉన్నాయి. మనం భోజనానికి వెళ్ళినప్పుడు అంటే చూడండి అలా ఉన్నాయి. నేను అసలు సాంబార్ కూడా అస్సలు వేయను, అసలు ఎప్పుడు వేయను. ఇక్కడే కాదు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అసలు అలవాటు లేదు. చికెన్లో అయితే వేస్తాను కానీ ఇప్పుడు అది కూడా వేయట్లేదు అనుకోండి. బాయ్. అదే సత్యవతి అబ్లు ఛానల్ ఉంది కదా, అది. ఇది వచ్చేసి మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చిన గిఫ్ట్ మాకు. బాక్స్ ఇచ్చారు, బాగుంది. దాంట్లో తాంబూలం, ఇంకా దీన్ని ఏదో అంటారు, నాకైతే ఐడియా లేదు. సో ఆకు, అక్క, అట్టికాయ. మా ఇష్టం అండి, యూట్యూబ్లో ఏదైనా వీడియో తీసి పెడతాము. అంటానికి మీరెవరు? ఇది కూడా తీసి పెడతారని అనుకున్న వాళ్ళకి చెప్తున్నా. ఇంకొంచెం చూసారా, కొంచెం మబ్బుగా ఎండగా ఉంది. ఇందాక తినేటప్పుడు తీస్తానని చెప్పా కదా, అందుకని తీస్తున్నా. వర్షం పడేలాగే ఉంది చూస్తానికి. మా బాబు అయితే పైన ఉన్నాడు, మా మామయ్య వాళ్ళ కాడ. ఈ టైంలో వర్షం పడితే బాగుంటుంది కదా. కాలిపోతుంది బండ్లో. మాకు ఈ టైంలో ముందు పక్క బాగా నీడొస్తుంది. ఇక్కడ మంచం వేసుకుంటే చల్లటి గాలి కొట్టుద్ది. బట్టలు ఆరిపోయిన తీయాలి. పెద్దగా ఏం బట్టలు ఉండవని చెప్పాను కదా మాకు. సాయితీ ఉందండి, సాయితీ ఉందండి. గాలికి ఎటు పడితే అటు పోయినాయి బట్టలు. ఇటు మొత్తం వరుసగా మబ్బు పట్టుకొస్తూ ఉంది.